ఈరోజు ఈ క్లాసులో మనం HTML ఫ్రేమ్స్ గురించి చర్చిద్దాము. HTML ఫ్రేమ్స్ అంటే ఏంటి అంటే మన ఉన్న వెబ్ పేజీని మెయిన్ పేజీని పార్ట్స్గా డివైడ్ చేయడం. 50% సగం 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 రోస్ అయినా కానీ కాలమ్ అయినా కానీ డివైడ్ చేయటం. ఉన్న వెబ్ పేజీ 100% ఉన్న వెబ్ పేజీని ఒక 50% ఇటు ఒక 50% ఇటు లేకుంటే 40% ఒక వైపు 60% ఒక వైపు డివైడ్ చేయడం. రోస్ అయినా కానీ కాలమ్ కానీ ఏ విధంగా డివైడ్ చేసుకోవటము. ఆ ఫ్రేమ్ డివైడ్ చేయడానికి యూజ్ చేసే ట్యాగ్ ఏంటి అంటే ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ లైన్. ఓకే, ఫ్రేమ్ సెట్ అంటే ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి HTML ట్యాగ్ లైన్లో HTML అని టైప్ చేయాలి. హెడ్కి ఒక పేరు ఉంటుంది, టైటిల్ అనే టైటిల్. ఇప్పుడు ఏంటిది, మనం దీని గురించి మాట్లాడడం ఫ్రేమ్ సెట్ అనే టైటిల్ ఇద్దాము. ఓకే, టైటిల్ క్లోజ్ చేయండి. హెడ్ క్లోజ్ చేసినాము. ఓకే, ఇంతవరకు మనం క్లోజ్ చేసినాము. ఇక్కడ మనము నార్మల్గా అయితేనేమో బాడీ అనే ట్యాగ్ లైన్ యూజ్ చేస్తాం. బాడీ ఇన్స్టెడ్ ఆఫ్ బాడీ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ యూజ్ చేయాలి. బాడీ అనే ట్యాగ్ లైన్ బదులు మనము ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ లైన్ యూజ్ చేయాలి. ఫ్రేమ్ సెట్ మనకు కావాల్సింది ఏంది అనుకుందాము. ప్రజెంట్ కాలమ్స్ COLS అని రాయాలి. కాలమ్స్ ఉన్న వెబ్ పేజీ కాలమ్ వైజ్గా డివైడ్ కావాలి అన్నమాట. ఇక్కడ కాలమ్స్ బదులు రీప్లేస్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ రోస్ రాయండి. ROWS రోస్ అనే రాసుకోవచ్చు, కాలమ్స్ అయినా రాసుకోవచ్చు. మనం ఈరోజు కాలమ్స్ గురించి మాట్లాడదాము. కాలమ్స్ COLS కాలమ్స్ వెబ్ పేజీ ఎట్లా 50% డివైడ్ కావాలి. ఓన్లీ 50% డివైడ్ కావాలి. డబల్ కోడ్స్ 50% కామా 50% క్లోజ్ దట్ కోడ్స్ అండ్ అగైన్ క్లోజ్ దట్ ట్యాగ్ లైన్. ఓకే, ఫ్రేమ్ SRC ఫ్రేమ్ సోర్స్ నెక్స్ట్ లైన్లో ఫ్రేమ్ SRC ఈజ్ ఈక్వల్ టు frame SRC is equal to frame 1 dot frame SRC is equal to frame 1 dot HTML. ఆ ఫ్రేమ్లో 50% అని ఫస్ట్ ఫ్రేమ్లో మనకు ఏది డిస్ప్లే ఏ వెబ్ పేజీ డిస్ప్లే కావాలి. టోటల్గా అయితేనేమో 100% ఉన్న వెబ్ పేజీ. ఆ వెబ్ పేజీలో కాలమ్స్ వైజ్గా ఫస్ట్ కాలం ఒక పేజీ, సెకండ్ ఒక కాలం ఒక పేజీ ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి ఆ పేజీని. ఆ ఫస్ట్ పేజీలో ఏ పేజీ డిస్ప్లే కావాలి. ఓకే, ఎగ్జాంపుల్ మనం frame 1 dot HTML అనే పేజీ డిస్ప్లే కావాలి అనుకుందాము. ఓకే, నెక్స్ట్ 50%లో ఏ వెబ్ పేజీ డిస్ప్లే కావాలి. అగైన్ frame 2 dot HTML అనే పేజీ డిస్ప్లే కావాలి. ఆఫ్టర్ కంప్లీషన్ క్లోజ్ దట్ ఫ్రేమ్ సెట్ ట్యాగ్ అండ్ అగైన్ క్లోజ్ దట్ HTML. ఓకే, ఇది అయిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఏ విధంగా యూజ్ చేస్తామో ఫైల్ సేవ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి. ఫ్రేమ్ సెట్ మన ఇష్టం ఉన్న పేరు ఇచ్చుకోవచ్చు. ఫ్రేమ్ సెట్ .html అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. .html అనే ఎక్స్టెన్షన్ HTML ఫైల్ కావాలి కాబట్టి .html. అదే వేరే ఏమంటే .c అంటే C లాంగ్వేజ్ .c అని, జావా అయితే .java అని, వర్డ్ అయితేనేమో ఆటోమేటిక్గా వస్తుంది. వీటికైతేనేమో ఎక్స్టెన్షన్ మనమే ఇవ్వాలి. జావాకైనా C లాంగ్వేజ్కైనా కొన్నిటికి మనమే ఇచ్చుకోవాలి. ఆ విధంగానే ఇచ్చుకునేది HTML అనే ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా డివైడ్ అని చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఏమి ఇచ్చుకున్నాం, ఫైల్ ఏమి ఇచ్చుకున్నాం, ఫ్రేమ్ సెట్ అనే ఫైల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత రెండు కాలమ్స్గా 50% ఒక కాలం 50% ఒక కాలం. ఓకే, ఈ విధంగా వద్దు. మనం ఏం చేద్దాము, ఇక్కడ 40% ఇక్కడ 60% తీసుకుందాము. సేవ్ చేసిన తర్వాత
సేవ్ అన్నాము. సేవ్ అన్న తర్వాత ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేయాలి. ఆల్ట్ ట్యాబ్ యూజ్ చేస్తే ఇమీడియట్లీ ఆ పేజ్కి వెళ్తాము. ఇక్కడ F5 చూడండి చేంజ్ అయింది కదా, మూవ్ అయింది. ఎందుకంటే 40% ఒకవైపు, 60% ఒక టోటల్ వెబ్ పేజీ సైజ్ వచ్చేసి 100%. 100%లో ఫస్ట్ పేజీ వచ్చేసి 40%, సెకండ్ వన్ 60% డివైడ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫ్రేమ్ 1 అనే దాంట్లో ఒక వెబ్ పేజీ రావాలి. మనం నార్మల్గా ఇచ్చుకున్నాం ఈ frame1.html అని ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకున్నాము. ఇక్కడ మనకు ఆ ఫ్రేమ్ 1లో మనకు కావాల్సిన వెబ్ పేజీ రావాలి. ఏ పేజీ రావాలి? ఎగ్జాంపుల్ ఈ టేబుల్ అనే పేజీ రావాలి. ఏది? ఈ టేబుల్ అనే పేజీ ఆ frame1 అనే HTML పేజీలు రావాలి. మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది దీని అడ్రస్, ఈ వెబ్ పేజీ యొక్క అడ్రస్ అనమాట. ఇది అడ్రస్ను కాపీ చేసుకొని ఫ్రేమ్ సెట్ నోట్ ప్యాడ్ ఇక్కడికి వచ్చినాం కదా, ఇక్కడ పేజ్ చేయాలి. ఈ లైన్లో పేజ్ చేయాలి. ఓకే, దాని అడ్రస్ పేజ్ చేసినాం. పేజ్ చేసిన తర్వాత ఫైలు సేవ్ ఉన్న తర్వాత మనం ఇటు వెళ్ళిన తర్వాత F5. ఓకే, ఆ పేజీ అడ్రస్ మనం ఇచ్చిన తర్వాత మనం అనుకున్నది ఏ ఫ్రేమ్లో, ఈ ఫస్ట్ ఫ్రేమ్ అంటే 40% ఉన్న ఫ్రేమ్లో కావాలా చేయబట్టి ఈ వెబ్ పేజీ కావాల్సి ఇమీడియట్ డిస్ప్లే అయింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ క్లాస్ 1 అనేది ఉంది. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అనే పేజీ ఉంది క్లాస్ 1లో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వెబ్ పేజీ యొక్క అడ్రస్ కాపీ చేసుకుంటాము. ఓకే, నోట్ ప్యాడ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ కదా మనం ఇచ్చుకునేది. ఓకే, పేస్ట్ అంటాం. పేస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ సేవ్ దగ్గరికి పోతాం. సేవ్ ఫ్రేమ్ సెట్. ఓకే, ఇక్కడికి వస్తాము. ఇక్కడికి వచ్చి F5 ప్రెస్ చేస్తాం. దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ అనే పేజీ వచ్చింది. అంటే ఇక్కడ ఒక పేజీ వచ్చింది, ఇక్కడ ఒక పేజీ వచ్చింది. ఇదేంటిది? కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఇక్కడ ఏంటిది? ఆ ఫస్ట్ ఫ్రేమ్లో ఏం డిస్ప్లే కావాలన్నా ఆ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, నోట్ ప్యాడ్లు ఇవ్వాలి. నోట్ ప్యాడ్లు ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు రోస్ చూద్దాము. ఏం లేదు, రోస్ అంటే ఏం లేదు, ఇక్కడ ROWS అని చేంజ్ చేసేయండి. ROWS రోస్ అనేది సేవ్ చేయండి. ఫైల్ ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి F5 అనండి. చేంజ్ అయిపోయింది. ఫస్ట్ రో, సెకండ్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. దీంట్లో ఏం పేజ్ డిస్ప్లే అవుతుంది? ఈ టేబుల్ అనే పేజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏం పేజ్ డిస్ప్లే అవుతుంది? క్లాస్ 1 అనే పేజీ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఫ్రేమ్స్ చేసుకోవచ్చు HTMLలో. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఫైల్ ఓపెన్ చేయండి. గో టు ఫైల్, న్యూ అనండి. న్యూ అన్న తర్వాత HTML అందరూ టైప్ చేసండి. ఈ విధంగా HTML హెడ్, టైటిల్, ఫ్రేమ్ సెట్, క్లోజ్ దట్ టైటిల్, అగైన్ క్లోజ్ దట్ హెడ్. ఇక్కడ ఓపెన్ చేసినాము, ఇక్కడ క్లోజ్ చేసినాము, ఇక్కడ ఓపెన్ చేసినాము, ఇక్కడ క్లోజ్ చేసినాము. HTML అనేది ఇక్కడ ఓపెన్ చేసినాము, లాస్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఫ్రేమ్ సెట్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 40% అండ్ 60%. గుర్తుపెట్టుకోండి. ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ లైన్ ఎట్లా యూజ్ చేయాలి? బాడీ రిప్లేస్ ఆఫ్ బాడీ అనే ట్యాగ్ లైన్ ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడ యూజ్ చేయాలి. బాడీ అనే దీనికి బాడీ అనే ట్యాగ్ లైన్ యూజ్ చేయొద్దు. ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ లైన్ మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రేమ్ సెట్ మనకు కావాల్సింది ఏంది? రోస్.
100% ఉన్న వెబ్ పేజీలో రోస్ కావాలి. ఫస్ట్ రో అనేది 40% ఉండాలి, సెకండ్ రో అనేది 60% ఉండాలి. ఓకే, ఫ్రేమ్ సెట్ రోస్ 40 60. నెక్స్ట్ లైన్లో ఫ్రేమ్ ఎస్ఆర్సి సోర్స్. ఈ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఇందులో సోర్స్ ఫైల్ ఏం కనపడాలి మనకు, ఏ వెబ్ పేజీ ఉండాలి, ఈ 40%లో ఏ పేజీ ఉండాలో ఆ పేజీ యొక్క అడ్రస్ ఇక్కడ టైప్ చేయాలి. విత్ ఇన్ ద కోడ్స్, డబల్ కోడ్స్లో ఆ పేజీ యొక్క అడ్రస్ టైప్ చేయాలి. అడ్రస్ ఎట్లా డిస్ప్లే అవుతుంది, సపోజ్ ఈ పేజీ యొక్క అడ్రస్ అనుకోండి, మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యేది ఈ పేజీ యొక్క అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఫైల్. ఈ డబల్ కోడ్స్లో మనకు కావాల్సిన వెబ్ పేజీ, అక్కడ ఏం డిస్ప్లే కావాలో ఆ వెబ్ పేజీ యొక్క అడ్రస్ టైప్ చేయాలి. నెక్స్ట్ లైన్లో ఫ్రేమ్ సెట్ను క్లోజ్ చేయాలి. క్లోజ్ దట్ ఫ్రేమ్ సెట్, క్లోజ్ దట్ HTML. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.